హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను పిఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని ఫార్మేటివ్ పరీక్ష అంశాల గురించి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీకు అర్థం అవ్వాలంటే ముందు క్లాస్, దీని ముందు వీడియోలోని ఏం చెప్పాను అనంటే నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణాలు చెప్పాను. అలాగే నిర్మాణాత్మక మూల్యాంకనం సాధనాలు, మార్క్స్ ఎన్ని ఉంటాయి అన్నది కూడా చెప్పాను ఒక పట్టిక రూపంలో వేసి. ఒకసారి ఆ క్లాస్ కానీ మీరు మిస్ అయితే ఒకసారి ప్లే లిస్ట్ చెక్ చేయండి. అందులో సోషల్ మెథడాలజీ అని ఒక టాపిక్ అండ్ సబ్జెక్ట్ ఉంటుంది, సోషల్ మెథడాలజీ అని నేమ్తోని. అందులో కానీ మీరు ప్రెస్ చేస్తే సోషల్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అన్ని వస్తాయి. అదే ఫార్మేటివ్ లో అంటే ఆ లిస్ట్ లోనే, సోషల్ మెథడాలజీ లిస్ట్ లోనే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు, సాధనాల గురించి కూడా వీడియో అన్నది ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ కూడా దానికి కంటిన్యూషనే అన్నమాట. ఫార్మేటివ్ పరీక్ష అంశాలు అంటే ఏంటో, దానిలో ఉండే ముఖ్య అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది వీడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలోని చాలా ముఖ్యమైన అంశము. సోషల్ మెథడాలజీ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతాము. ఫార్మేటివ్ పరీక్ష అంశాలు నిర్ణయించిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడము, సమకాలీన లేదా సామాజిక అంశాలపై ప్రతిస్పందించడము ఫార్మేటివ్ పరీక్ష అంశాల్లోనే ఇది ఒకటే ముఖ్యమైనదన్నమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలలో రాయడం సామర్థ్యాన్ని వృద్ధి చేయడం ఎలా. చూడండి, పిల్లలు తప్పులు లేకుండా రాయగలగాలి, క్రమ పద్ధతిలో రాయగలగాలి, విశ్లేషణాత్మకంగా రాయగలగాలి, నివేదికలు రాయడము, అభిప్రాయాలు రాయడము, విమర్శనాత్మకంగా రాయడము, అదే విధంగా సృజనాత్మకంగా రాయడము వంటి సామర్థ్యాలకు చేరాలి. అయితే ఈ రాయడం అనే సామర్థ్యము ఎలా వృద్ధి చెందుతుంది అని అంటే రాస్తూ ఉంటేనే వృద్ధి చెందుతుంది. ఈ రాయడం అన్నది నిరంతరము జరగాలి. ఇది పిల్లల్లో రాయడం అనే సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనడానికి, పెంపొందించడం ఎలా అనే అంశంలోని ముఖ్యాంశాలు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ప్రాజెక్ట్ పనులు. ఈ ప్రాజెక్ట్ పనులకి ఎన్ని మార్క్స్ ఇచ్చానో మీకు తెలియాలంటే ముందు క్లాస్ ఒకసారి చూడండి. ఒకవేళ మేము ప్లే లిస్ట్ లో మీరు చూడటానికి కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏపీఎస్సీఆర్ఎఫ్ పేర్కొన్నట్లు అభ్యసనం పాఠ్య పుస్తకాల పరిధిని దాటాలి. అంటే ఏంటి, అదనపు పఠన సామగ్రిని పిల్లలు చదవాలి. అలా చదవాలనే ఆసక్తి పిల్లల్లో పెరగాలి. దాని ద్వారా వాళ్ళు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి. ఇలా జరగాలి అంటే అనేక కృత్యాలు, సామర్థ్యాల సమూహమైన ప్రాజెక్ట్ పనులు నిర్వహించాలి. వాటి కోసం రకరకాల వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని నమోదు చేసుకోవాలి, విశ్లేషించాలి. ఆ విశ్లేషణలను నివేదిక రూపంలో వారి తరగతిలో ప్రదర్శించాలి, నివేదికపై చర్చించాలి. ఇవి ప్రాజెక్ట్ పనులు అనమాట. అయితే ప్రాజెక్ట్ పనులు ఉన్నాయి, అయితే రైటే. మరి ప్రాజెక్ట్ పనులు, అసలు ప్రాజెక్ట్ పనులు ఎలా నిర్వహించాలి అని అన్నది కూడా తెలుసుకోవాలి కదా. ఎలా నిర్వహించాలి అంటే ప్రాజెక్ట్ పనులు ఏ పాఠానికి చెందిన ప్రాజెక్టు ఆ పాఠానికి చెందిన చివరన పూర్తి చేయాలి. ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో వారికి పూర్తి అవగాహన కల్పించాలి. పూర్తి చేసిన ప్రాజెక్టులను పిల్లలచే మాట్లాడించాలి, రిపోర్ట్ చదివించాలి. ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో తగు సలహాలు, సామగ్రిని అందుబాటులో ఉంచడంలో సహకరించాలి. అంటే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సలహాలు తగినన్ని ఇవ్వాలి. అలాగే ఆ ప్రాజెక్ట్ కి కావాల్సిన సామగ్రిని కూడా అందుబాటులో ఉంచడానికి సహకరించాలి. గ్రూప్ ప్రాజెక్టులు ఉంటాయి చూడండి, అందులో కూడా ప్రతి ఒక్కరూ సొంతంగా ప్రాజెక్టులు నివేదికను చేయాలి. ఆ చేసిన నివేదికను భద్రపరచాలి.
ప్రాజెక్టులు ఎన్ని రకాలు ఉంటాయి? వ్యక్తిగత ప్రాజెక్ట్ ఉంటుంది, గ్రూప్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఏ అంశాల ద్వారా ప్రాజెక్ట్ నిర్వహించాలి అని అంటే ఇంటర్వ్యూ, సమాచార సేకరణ, పుస్తక పఠనము, పరిశీలనలు, ప్రయోగాల అన్వేషణ, క్షేత్ర పర్యటన. మరి మార్కులు కేటాయింపు ఎలా ఉండాలి అని అంటే ప్రాజెక్ట్ ను చేయడానికి 3 మార్కులు, నివేదిక తయారీకి 5 మార్కులు, పర్సెంటేజ్ రూపంలో అంటే ప్రాజెక్ట్ తయారు చేయడానికి 30%, నివేదిక తయారీకి 50%, నివేదిక మాట్లాడడానికి 2 మార్కులు అన్నమాట. 9 కాదు, 2 మార్కులు, 20% దీనికి. ఇది ప్రాజెక్ట్ కేటాయించే మార్కులు. ఇంకా నెక్స్ట్ వన్ లఘు పరీక్ష అంశాలు. ఈ పరీక్ష ముందు సమాచారం ఇవ్వకుండా 20 మార్కులను నిర్వహించాలి. 20 మార్కుల పరీక్ష 2-3 సార్లైనా నిర్వహించుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా ఒక సీరియల్లో నిర్వహించుకోవచ్చు. రాత పరీక్షకు మార్కులు ఉన్నాయి కాబట్టి ఏదైనా 2 లేదా 3 విద్యా ప్రమాణికాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయుడు తయారు చేసుకొని నిర్వహించి మూల్యాంకనం చేసి నల్లబల్లపై పూర్తి స్థాయి అవగాహన చర్చ ద్వారా కల్పించాలి. ప్రశ్నాపత్రం రాయడంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రశ్నలను నల్లబల్లపై అంటే బ్లాక్ బోర్డ్ పై రాసి ఒక పీరియడ్ అంటే 45 మినిట్స్ వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి. ఇది లఘు పరీక్షలలోని అంశాలు. ఇదనమాట ఇవాళ టాపిక్. బీఈడీకి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని నిర్మాణాత్మక మూల్యాంకన లక్షణాలను, సాధనాలను విపులంగా చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఈడీకి సంబంధించిన సబ్జెక్ట్స్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయండి. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ అకౌంట్స్ కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అంటే ఎగ్జామ్స్ అయిపోవచ్చాయి. మళ్ళీ ఫ్రెష్ గా మొన్నటి నుంచి స్టార్ట్ చేశానండి. కొత్తగా ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు లేదా అకౌంట్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అన్నమాట. ఒకసారి చెక్ చేయండి, ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.